కాంగ్రెస్ కార్యకర్తలుగా జరగాలని కోరుకుంటాను నేను. అవును, 10 ఏళ్ళు పోరాటం చేశారు కదా మీరు. మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్లు తప్పే ఉంది, ఆఫీసులు తప్పే ఉంది సార్. నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవిని ఉంచకూడదు. నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ప్రక్షాళన ఉండాలి, ఉండకూడదు. ఎందుకు వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఒక ఆయన పొరపాటు ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా? ఎలా అయిపోద్ది? రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతేనే రాష్ట్రం ఆగలే. ఆంధ్ర తెలంగాణ విడిపోద్ది అనుకున్నారా? విడిపోతే 2 రాష్ట్రాలు లేవు, ఎవడు పోనాడు చేసుకోవట్లే. రేపు ఇంకో 5 ముక్కలైనా ఎవడు చేయడు. ఎందుకు మరి? కేసీఆర్ పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, చచ్చిపోయినాడు మళ్ళీ పుట్టక తప్పదు. అర్థమవుతున్నావు? కేసీఆర్ నువ్వు బతకటం అనేది ఎట్లా బతుతావు నువ్వు? ఇప్పుడు ఒకటి ఉన్నావు అన్న, నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు, జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్గా ఉంటావు, ఇంకో దగ్గర ఆఫీస్లో పనిచేస్తావు. కానీ నేను జర్నలిస్ట్గా మానేశాను కాబట్టి బతకనని ఆత్మహత్య చేసుకుంటావు. ఎవరు చేసుకుంటావు? గుర్తుపెట్టుకో, ఒక్క రోజు బాధపడతావు, 2 రోజులు పని చేసుకుంటావు. అవును, ఒక్క రోజు కూడా బాధపడు, ఇంకో పని చేసుకుంటా. అంతేగాని నేను అంటున్నది అది. మరి ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు? దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదండి? చేస్తారేమో పెద్దలు, ఇప్పుడిప్పుడే బయటకు చేస్తారేమో, మరి అది నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపురం చేయమని ఇచ్చారు. 10 ఏళ్ళు దగాపడ్డ ఈ రాష్ట్రాన్ని అన్ని అయిపోయిన వాళ్ళకి అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు. బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది. మనం కాపురం సరిగ్గా చేయలేదు అనుకో మన పెళ్ళాం మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అధికారం కూడా అంతే అన్న, అంతేగా. దివ్యద్ర పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది? మనం బాగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు. చేయలేదనుకో 5 ఏళ్ళకి పంపించేస్తారు. 5 ఏళ్ళ వరకు ఆగుతుందంటారా? 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. అంతేనా? అంటే మధ్య వినిపించే మాటలు మిడ్ టర్మ్ వస్తుంది, కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చేది 5 సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు, 5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మా కోర్టు వేస్తారు, బాగా చెబితే ఓడిపోతాం. అది ఈ దిశగా నడుస్తున్నాయా? పావులు కదులుతున్నాయా? పావులు అంటే బాగా జరుగుతుంది. ఒక నిర్ణయం చాలన్నా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి, ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి రాజమండ్రి ఒకే నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి రావటం, ఎలక్షన్ అయిపోయింది. క్లోజ్. ఆ రోజు గెలిచారు. నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ అనేవాడు ల్యాండ్ అవటము అయిపోయింది, చంద్రబాబు గారు చేయబట్టుకోవటం, ఇద్దరు నాటి రావటం, ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది చెప్పి నేనే చెప్పాను. వాస్తవం ఏదైనా అంతే. నేను హర్యానా ఉంది, లక్షల మంది కాంగ్రెస్ వస్తుంది అన్నారు, నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తుంది, ఓడిపోలా. మనం ఒక్క జీవితంలో మంచి చెడుకు ఒకే నిర్ణయం అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ హైడ్రా అన్నది ఏమి మైనస్ అవ్వదుగా మీకు? హైడ్రా మంచి పని అన్న, ఒకటి గుర్తుపెట్టుకున్నా, హైడ్రా చాలా మంచి పని చెప్పమంటావా? ఇప్పుడు అంటే చెరువులు హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు, ఉస్మాన్ సాగర్ గండిపేటలు అన్ని పక్కన ఇల్లు కట్టారు. అవును, నేను ఒకటే అడుగుతా, నువ్వు హైడ్రా మంచిదో కాదో నువ్వు చెప్పు. ఈ చెరువులు అన్నిటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ చెరువులో కలుస్తున్నాయి. ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచినీళ్ళుగా నీకు ఇస్తున్నారు. నువ్వు తాగుతావా? నిజంగా నువ్వు తాగుతావా? అది తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు. పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి, పక్కాడు వాడు ఉచ్చబోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతామంటే హైడ్రా చెడ్డది. దీని అమ్మ హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి గాలి ఇవ్వాలి. బెంగళూరు లాగా వర్షం వస్తే మునిగిపోకూడదు, ఢిల్లీ లాగా కాలుష్యం కాకూడదు, బాంబే లాగా గజిబిజి కాకూడదు, మెడ్రాస్ లాగా వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు. మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండొచ్చు, కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం. నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర, ముసీర్ నిద్ర, ఇంకో బుధర అనొచ్చు, కానీ రాజకీయ లబ్ధికి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికీ వేరే ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా. ఏమండి ఇప్పుడు కొట్టేశాడు, నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా? చాలా మంది కొట్టేసుకున్నా తప్పున్నాళ్ళే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకు బాధ అనిపిస్తుంది. ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి, చాలా మంచివాడండి వీడు, బ్యాడ్ లక్ అండి అని మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా. అవును, మళ్ళీ కారు ఎక్కంగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే ఇల్లు వచ్చామండి, ఇంకేంటి కబుర్లో, నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అనగానే అయిపోయి. ఇంటికి వెళ్ళి స్నానం చేసామా, గౌగా షేవింగ్ చేసుకున్నావా, టిఫిన్ చేసామా, మన పనిలో పడిపోయాం. మళ్ళీ 15 రోజు వీలైతే వస్తాం, లేకపోతే రాహం.
మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏలు చూస్తే మనం చచ్చిపోయేటాక చూడరాడు మనకి. మన పనులు ఎవడు చేస్తున్నాడు? అదే అందుకని జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట గణేష్ గారు, చాలా విచిత్రంగా కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి. ఇది అన్న ప్రశ్న నేను అనుకోవద్దు. నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని. ఆ, మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా, నా వాళ్ళు తప్పు చేసినా, నా కొడుకు దొంగ అని నేను అనలేను, నా కొడుకు తప్పు చేసినా నేను అన్నాను. నా మనసులో ఉండే పర్సనల్గా అక్క నువ్వు అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా కానీ అన్నారా? నేను అనలేదు. కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను, అంతేగాని నేను విపరీతంగా ఎదురు తిరిగి మాట్లాడింది అంటే ఎందుకంటే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్ మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు. మనం 30-35 ఏళ్ళగా నేను ఆవిడకి పర్సనల్ కలిసినప్పుడు చెప్తా అక్క అట్లా అనమాకలేక అని చెప్తా కానీ పబ్లిక్ అయిపోయింది. అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి, నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి, మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నది నాకు అర్థం కానిది. ఇదేం ప్రశ్న కాదు, నా సందేహం. నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేనన్నా. ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది, మీరు ఆవిడ అక్క అనుకుని ఉంటే బాగుండేది. పార్టీ పొరపాటు అన్న మనుషులు నాకు పొరపాట్లు చేస్తారన్నా. అదే కేటీఆర్ గారి మీద అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళు భుజాల మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ని పేల్చడానికి ట్రై చేసిన సందర్భం అది. నేను ఆ తర్వాత దాని మీద వీడియో కూడా చెప్పాను, చాలా పొరపాటు అది. ఎందుకంటే అయిపోయింది చిన్న కోర్టులో ఉంది వ్యవహారం, మనకి ఎందుకులేనా. అవునా, కోర్టుకు వెళ్ళారు కదా, అవును చూసుకుంటారు అది. ముఖ్యమైన విషయం, మీరు అసలు సినిమా నిర్మాణం అన్న దానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా, అనుకోకుండా దూరం జరిగింది. అదే మరి నా గమ్యం, నా అదంతా సినిమానే. తప్పకుండా సినిమాలు తీస్తా, తప్పకుండా ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్లు ఇస్తా, అందులో డౌటే లేదు. అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఈ మంచి సినిమా తీస్తే అన్న ఎంట్రీ ఎట్లా ఉండాలంటే, ఎంట్రీ ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండకూడదు, అట్లా ఉండాలి, అట్లా తీయాలి. ఏదో సినిమా తీసాం ఎంతసేపన్నా రోజు 10 క్లాపులు కొట్టచ్చు. కరెక్ట్. బట్ చిరంజీవి గారితో మీరేమి ప్లానింగ్ అవకాశం లేదా? మీరు అడిగారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అని. అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా, వాళ్ళు అనుకోవాలిగా. అట్లా అదేముంది కానీ చిరంజీవి గారు తెలుగు జాతికి సన్నిహితులు. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నా అని రియాక్ట్ అయ్యే మహోన్నత వ్యక్తి మెగాస్టార్. జర్నలిస్టులు కానీ ఒక ఏ ప్రొడక్షన్ రంగం కానీ ఎవడున్నా కానీ, అందుకని దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు, ఆ స్టేటస్ ఇచ్చాడు. మంచిత నడుస్తుంటే నేను అంటా కదా, ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రా నాయన, లిమిటెడ్ పీస్. అది భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్లు ఉంటాయి కొన్ని, అందులో ఆయన చిరంజీవి అనేది ఒక లిమిటెడ్ పీస్. చిరంజీవి పుట్టాడు, ఆయనతో పాటు వచ్చిన సమకాలీకులు అందరూ, ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఎట్లున్నారు, ఆయన ఎట్లున్నాడు. నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కంటెంట్ మీద. నేను రాసిన కంటెంట్లు ఉన్నాయి, నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి. చిరంజీవి గారికి భారతరత్న రావడం మీద మీ తాలూకు ఒపీనియన్ ఏంటి చెప్పండి. రావడం అది ఆయనకు మన భారతరత్న గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది అన్న. ఆయన భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు అంటే ఇవ్వాలి. ఏంది సార్, ఎక్కడ మనిషి ఆయన, ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం వచ్చాడు, ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి, ఒక వ్యవహారం. మన భారతరత్న గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటిని చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ కాదు, ఒక క్యారెక్టర్ ఏంటి, ఒక అచీవర్, ఒక మనిషి, ఒక మానవత్వం, ఒక మంచితనం, ఒకడిని సమాజ సేవ అని పక్కన పెట్టన్నా. చాలా మంది అన్ని చేయటం కాదు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన డెఫినెట్ గా వస్తుంది. అంటే బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ అని అదొకటి న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వాడిగా జరుగుతున్నాయి. అర్హత ఉంది, వస్తుంది 100%. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే భారతరత్న వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా, 200% వస్తున్నా. 200% మెగాస్టార్ భారతరత్న వస్తుంది, తీసుకో. అవును, ఈ మన తెలంగాణలో అవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు. చేస్తున్నారు బట్టి అన్న మొన్న 4-5 మీటింగ్లు పెట్టాడు. గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. సార్ నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటలు, కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న.
మీకు అర్థం culture కావట్లా అది, ఆ, కాంగ్రెస్ ఎవరి culture. దగ్గర తలుపు తీసుకొని వెళ్ళొచ్చు. అవును. మీరు మరి ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉంది అన్నట్టు అవును. మా మంత్రులు మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉండటం వల్ల ఎవరు పడతాడు మాట్లాడుతున్నారు కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.